అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ విమానాశ్రయాన్ని ఏవియేషన్ ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేలా కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు. తెలుగు కళలు, సంస్కృతి, వారసత్వ వైభవాన్ని చాటేలా విమానాశ్రయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఉదయం 10:45 గంటలకు ఢిల్లీ నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. భోగాపురంలో ఒకే వేదికపై ప్రదర్శించిన థీమ్సా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 13,000 మంది గిరిజన కళాకారుల చేత ఒకేసారి ఒకే వేదికగా థీమ్సా నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించారు. గతంలో 11,000 మంది థీమ్సా నృత్యం ప్రదర్శన చేశారు. తాజాగా ప్రధాని మోదీ పర్యటన నిమిత్తం ఆయనకు ఘనంగా స్వాగతం తెలిపే క్రమంలో 13,000 మంది గిరిజన కళాకారుల చేత థీమ్సా నృత్య ప్రదర్శన చేపట్టారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల సమక్షంలో కళాకారులు రిహార్సల్స్ చేశారు. ఒకేసారి 13,000 మంది థీమ్సా నృత్య ప్రదర్శన చేయడంతో కూటమి ప్రభుత్వం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమక్షంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ప్రతినిధులు ప్రదానం చేశారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్ కు ఆ పార్టీ నాయకులకు ప్రజల మనోభావాలు ఏమాత్రం పట్టవని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ సహా వైకాపా నేతలకు ప్రజల్లోనే కాదు వారి పార్టీలోనూ విలువ లేదని దుయ్యబట్టారు. కార్యకర్తలకు విలువనిస్తూ వారిని నాయకులుగా తీర్చిదిద్దేది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎంత పెద్ద నాయకుడైనా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఒకసారి టికెట్ ఇస్తేనే ప్రజల్లో గుర్తింపు వచ్చిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, కొందరు పార్టీకి దూరమై జీరోలయ్యారని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని అన్నారు. నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభమవుతున్న తొలి అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చడంలో ఇది కీలకమైన ముందడుగు కానుంది. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ముసాయిదా ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ వివేక్ యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 3.71 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్లు తెలిపారు. దీంతో మొత్తం ఓటర్లలో 89.22% మంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసినట్లు వెల్లడించారు. తనను గెలిపించిన ప్రజల కోసం నిత్యం పనిచేస్తానని, మోసపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రజలకు తలవంపులు తెచ్చే రాజకీయాలు చేయబోనని, విమర్శలకు దిగకపోయినా తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే నీటి సమస్యకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా 2026 ప్రకారం జిల్లా జనాభా 24,45,334 కాగా మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదయ్యారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాను 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారుల కార్యాలయాలు, సహాయ ఎన్నికల నమోదు కార్యాలయాల అధికారులు, అలాగే 1,936 పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచామన్నారు. ముసాయిదా జాబితాలో పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు అవసరమైతే జూలై 31 నుంచి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత బూత్ లెవెల్ అధికారి, తహసీల్దార్, సహాయక ఎన్నికల నమోదు అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
భారత్ గ్యాస్ 10 కిలోల ఇన్స్టెంట్ గ్యాస్ సిలిండర్లను భారత్ గ్యాస్ లెట్ జీప్ కార్యక్రమం క్రింద వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ అన్నారు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో ఈ సిలిండర్లను తీసుకోవచ్చని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడం సులభంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నేను రెడీ సినిమా ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. సత్యనారాయణ కోనేరు సమర్పణలో నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవీష్ సరసన కథానాయికగా కావ్య తాపర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా నుంచి రెండవ పాట మెరుపులే మెరుపులే అంటూ సాగే ఈ గీతాన్ని చిత్ర బృందం ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా కేఎల్ యూనివర్సిటీలో అత్యంత ఘనంగా విడుదల చేశారు. విజయవాడ మలబార్ గోల్డ్ షోరూంలో ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాల ప్రదర్శన ఆర్టిస్ట్ ఫ్రీ షో వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శన జూలై 31 నుండి ఆగస్టు 10 వరకు కొనసాగనుందని మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. విస్తృత శ్రేణి ఆభరణాలను ఈ ప్రదర్శనలో ఉంచామని చెప్పారు. వేస్టేజ్ లో 30% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు.